టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహార శైలిపై మండిపడ్డారు వైసీపీ నేత చింతాడ రవి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌమ్య చేసిన ఆరోపణలకు కూన రవికుమార్ ఆధారాలు అడగడంలో అర్థం లేదన్నారు. లైంగిక వేధింపులకు వీడియోలు కూడా ఉంటాయా అని ప్రశ్నించారు చింతాడ. అసలు రాత్రి 9 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టే హక్కు రవికి ఎవరిచ్చన్నారు చింతాడ. బాధితురాలి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై దాడులు చేస్తారా అని మండిపడ్డారు చింతాడ రవి. గారు ఎంత శుద్ధ పోసో తెలియజేసినటువంటి ఫోటోలు ఇవి. నీకు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయమన్నావు కదా. ఈవిడ చెప్పు, నేను చెప్పను. మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నీ హైకమాండ్కి తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈవిడెవరో. నువ్వు చెప్పు ఈవిడెవరో. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. నేను ఎందుకులే ఆవిడ పేరు చెప్పడం అని చెప్పట్లేదు. అందుకే ఆవిడ ఫేస్ని బ్లర్ చేశాను. ఆవిడ కుటుంబాన్ని ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. ఈవిడ ఏం చేసావు నువ్వు? తీసుకెళ్ళి ఒంటిమెట్ట ఆలయానికి తీసుకెళ్తావా? చూడండి, ఒంటిమెట్ట ఆలయానికి తీసుకెళ్ళాడు. ఆ డేట్ కూడా చెప్తాను నేను. ఆలయ మర్యాదలతో ఒంటిమెట్ట ఆలయానికి నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళి పూజలు చేయిస్తావా? ఆయన కూన రవికుమార్ గారు చెయ్యి ఎక్కడ వేసారో చూడండి. ఆవిడ భుజం మీద. ఆవిడెవరు? ఆవిడ ఒక భర్త చనిపోయిన ఒంటరి మహిళ కాదా? నువ్వు చెప్పు, ఈవిడ పేరేం పేరు? భర్త చనిపోయిన ఒంటరి మహిళ కాదా ఈవిడ? ఈవిడ పేరేంటి నువ్వు చెప్పు. ఎక్కడికి తీసుకెళ్ళావో చెప్పు. ఈవిడతో నీకు సంబంధం ఏంటో చెప్పు. నీకు ప్రివిలేజెస్ ఉన్నాయంటే ఇవే ప్రివిలేజెస్. నువ్వు తీసుకువెళ్ళి నీకు ఎమ్మెల్యేగా కలిగిన ప్రివిలేజెస్ని తీసుకెళ్ళి ఒంటిమెట్ట ఆలయానికి ఎవరెవరినో కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్ని తీసుకెళ్ళి, అలాగే నీకు ప్రివిలేజ్ ఉందని చెప్పేసి ఒక ఆడదాని ఒంటి మీద చెయ్యేసి, భుజం మీద చెయ్యేసి ఎక్కడ తీసుకెళ్ళావు? వీటికి సమాధానం కూన రవికుమారే చెప్పాలి. ఇప్పుడు కేజీబీవీ పొందూరు ప్రిన్సిపల్ అయినటువంటి సౌమ్య, ఆవిడ 33 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఆవిడ, దళిత మహిళ, ఎంఎస్సి ఎంఈడి చేసినటువంటి విద్యాధికురాలు, ఒంటరి మహిళ. తను మీడియా ముందుకు వచ్చి నాకు కూన రవికుమార్ గారు ఇబ్బంది పెట్టారు, మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను రాత్రులు 10 వరకు వాళ్ళ ఆఫీస్లో ఉంచారు, రాత్రుల మీద వీడియో కాల్స్ చేసి వేధించారు, అలాగే ఒక 2 మనుషులను పంపించి కూన రవికుమార్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను నువ్వు తీర్చాలి తప్పదు అని మాట అన్నారు. నేను అలాంటి అమ్మాయిని కాదు, అందువల్ల నాకు కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారు అనే మాటలు ఆవిడ గత వారం రోజుల నుండి అనేక మీడియా ఛానల్లో అనడం జరుగుతుంది. దాని మీద కూన రవికుమార్ గారు ఏం చేయాలండి? ఆయన వచ్చిన వెంటనే అందులో నిజాలు ఏంటని చెప్పేసి తెలియజేయాలి. దీనికోసం ఏమైనా సాక్ష్యాలు ఉంటాయా? ఆవిడ అన్ని మాటల కోసం సాక్ష్యాలను తీసుకురావాలా? నువ్వు నీ ఆఫీసుకి పిలిపించి రాత్రి 10:30 వరకు 11 వరకు ఉంచిన దానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది? నువ్వివ్వాలి ఆ సాక్ష్యం. ఏదైనా ఇస్తే నీ సీసీ ఫుటేజ్ తీసివ్వాలి. తను సాక్ష్యం ఇస్తుందా? ఒక 2 మనుషుల్ని పంపించి నిన్నేమో నువ్వేదో కోరుకుంటే దాన్ని ఒప్పించమని చెప్పేసి పంపిస్తే దాని సాక్ష్యం ఎలా దొరుకుతుంది? కేజీబీవీ